చూడు చెప్పు కదే గింత దూరం నడుచుతాను ఉన్నప్పుడు చేయలేదా కానీ నేను చెత్తపల్లి నుంచి వచ్చాను సార్. నేను ఇక్కడ నీళ్ళు లేవు స్నానాలు చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు అయినాక. ఎక్కడికో కడకెళ్ళవలసి వస్తుంది. ఒక పాయలోనే ఉన్నాయి నీళ్ళు బాగా లేవు. నీళ్ళు వచ్చిన జనం వల్ల నీళ్ళు గురించి చూస్తున్నారు. తాగడానికి కూడా లేవు నీళ్ళు ఇక్కడ. బట్టలు మార్చుకోవడానికి కూడా లేదు సార్ ఇక్కడ. బట్టలు మార్చుకుంటారు. నేను మాట్లాడు చెప్పు మేము గోరకాడ నుంచి ఏమైంది ఇక్కడ? ఏం కష్టం అనిపిస్తుంది? నీళ్ళు లేవు, ఏం లేవు. అక్కడికి నడుచుకోవడానికి ఇబ్బంది అవుతుంది. దూరం పోయినాం. అది నీళ్ళు లేవు, ఏమి లేవు. బట్ట మార్చుకొని కూడా ఏమి లేవు. మస్తు ఇబ్బంది అవుతుంది. నీళ్ళు ఇడిచి పెడతలేరు. మరి ఇవాళ నన్ను ఇడిచి పెడితే అయిపోగా నేను రేపు ఇవాళ అట్లా చెప్తారు. మొత్తం ఘోరం చెప్తారు. ఇంతకుముందు ఎట్లుండే? ఇంతకుముందు మంచిగా ఉండే కదా. ఇక్కడ దాకుండే మంచిగా. ఇక్కడే చేసినాం తానాలు. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులందరూ గోదావరిలో పుణ్యస్నానాలు చేద్దామని వస్తే ఇక్కడ గోదావరికని పారిశ్రామిక ప్రాంతంతో పాటు గోదావరి నదీ తీరం వెంట ఎక్కడ చూసినా కూడా ఇసుక మేటలు కనబడుతూ ఉన్నాయి. ఈ గోదావరికంలో అయితే కేవలం మురికి నీళ్లతోటే పాపం వాళ్ళందరూ కూడా భక్తులందరూ స్నానాలు చేసి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీనికి కేవలం కూడా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కట్టినటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే నాకు మనుగడ ఉండదు కాబట్టి కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా అని చెప్పి ఏదైతే చెప్పిండో కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టిండో కావాలనే కుట్రపూరితంగా అటు కేంద్రం కూడా చెప్పినప్పటికీ కూడా
దాన్ని కావాలనే రిపేర్ చేయకుండా కాళేశ్వరం నీళ్లను ఇక్కడ ఉన్నటువంటి ఈ గోదావరి ప్రాంతం అంతా అక్కడికిక్కడికి దాదాపు కొన్ని వందల కిలోమీటర్లు ఎప్పటికి కూడా నీటితో నిండు కుండలాగా ఉన్నటువంటి నీళ్లను ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ గోదావరిలో నీళ్ళు లేకుండా చేసింది. మా గోదావరి కని ప్రాంతంలోని అదేవిధంగా కనీసం ఈ ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి శివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా కూడా ఎల్లంపల్లిలో నుంచి నీళ్లను 1-2 గేట్లు తీసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా శివరాత్రి పర్వదిన స్నానాలు చేసేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ ఏరియా మొత్తం కూడా రైతులందరూ కూడా పంటలు పండించుకునే అవకాశం ఉన్నది. నీళ్లు వాళ్ళకు గోసపడతాను ఇప్పటికే. అదేవిధంగా మంచినీళ్ళు కూడా తాగడానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఎల్లంపల్లి నుంచి కూడా మీరు 1-2 గేట్లు తీసి నీళ్లను కిందికి వదిలినట్టయితే అక్కడ ఉన్నటువంటి సుందిల్ల బ్యారేజ్లో ఆపినట్టయితే ఇక్కడ ఏరియా మొత్తం కూడా బాగుంటుందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రాంతంలోని గోదావరి నది మరి పవిత్రమైనటువంటి గోదావరి నదిగా ఉంటే అనేక సంవత్సరాలు నిండు కుండలాగా ప్రవహించేది. ఇందులో భాగంగా మరి శివరాత్రి రేపు జరుగుతున్న తరుణంలో అనేక జిల్లాల నుంచి భక్తులు విచ్చేసి స్నానాలు ఆచరిస్తారు. ఇప్పుడు చూస్తే గోదావరి ఎడారిలాగా కనబడుతూ ఉన్నది. ఈ 1-2 పాయలు పోతూ ఉన్నాయి. అవి కూడా పూర్తిగా కలుషితమైనటువంటి నీరు. పక్కనున్నటువంటి RFCL పరిశ్రమ నుంచి పూర్తిగా రసాయనాలతో నిండినటువంటి నీరు వస్తే రేపు వారి భక్తులు నమ్మకాలతో వచ్చి మరి స్నానాలు ఆచరించి శివుడి దగ్గరికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేసుకున్న తరుణంలో ఇక్కడ రామగుండం నగరపాలక సంస్థ అతిపెద్ద కార్పొరేషన్ అయినటువంటి RMCకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం భక్తులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎటు చూసినా కానీ చెత్త చెదారం, సీసం వక్కలు, సీసం పెంకలు, పగిలిపోయిన బాటిళ్ళు, మందు సీసాలు, చెత్త చెదారంతో నిండిపోతే పారిశుద్ధ విభాగంకు సంబంధించినటువంటి కార్మికులతోటి పని చేయించాల్సింది పోయి ఎక్కడో కరీంనగర్ జిల్లా వేములవాడకు ఇక్కడి నుంచి వందలాది మంది పారిశుద్ధ విభాగం సిబ్బందిని పంపించడం నిజంగా సిగ్గుచేటు. ఇంత పెద్ద పారిశ్రామిక ప్రాంతంలో రామగుండం కార్పొరేషన్ ఉంటుంది, RFCL ఉంటుంది, NTPC ఉంటుంది, సింగరేణి యాజమాన్యం ఉంటుంది. ఏ ఒక్కటి కూడా ముందుకు రాకుండా రేపు జరగబోయే అతిపెద్ద శివరాత్రి పండుగను పురస్కరించుకొని వేలాది భక్తులు ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తే కనీసం గౌరవ మహిళలకు బట్టలు మార్చుకునేందుకు కూడా గదులు కూడా సరిగా లేకపోవడం నిజంగా దురదృష్టకరం. కనీసం మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయకపోవడం నిజంగా బాధాకరం. ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యులకి మక్కాన్ సింగ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు మొత్తం నిరంతరం అభివృద్ధి అని చెప్తా ఉన్నారు కదా, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించండి. మీరు ఇక్కడికి వచ్చి ఈరోజు పర్యవేక్షించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇక్కడ కలెక్టర్, IAS, లోకల్ బాడీ గారు, మరి ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నా కానీ శూన్యం. మరి ఎక్కడ కూడా అభివృద్ధి పనులు అమలవడం లేదు. ముఖ్యంగా గోదావరి నదికి ఇక్కడికి వచ్చి అదనపు కలెక్టర్ గారు పర్యవేక్షించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.